హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఆల్ మిక్స్డ్ వెజ్జీ ఎగ్ మ్యాగీ నూడిల్స్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే. అండ్ దీంట్లో మనం అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా స్కిప్ చేయకుండా బాగా తినేస్తారు. చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, క్యారెట్, టమాటోస్, ఆలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే బాయిల్డ్ పీస్ ఇవన్నింటినీ పక్కన పెట్టుకోవాలి రెడీగా. అలాగే ఎంతమందికి కావాలో అంత క్వాంటిటీ రిలేటెడ్గా మనం మ్యాగీని కూడా తీసుకోవాలి. అలాగే 4 eggs. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకోవాలి. 1.5 tablespoon అయితే సరిపోతుంది. తర్వాత మనం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోనే 1/2 tablespoon కారం, పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఇందాక చూపించినట్టుగానే 4 eggsని కొట్టి పోసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నింటినీ మనం చక్కగా పొడిలాడేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని ఎగ్స్ని కొట్టి పోసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మెల్లగా సిమ్లోనే పెట్టేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, పొడిలాడుతూ ఎగ్స్ మనకి ఫ్రై లాగా వచ్చేసేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పొడిలాడే వరకు వచ్చాక పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే 1 ప్యాకెట్ మ్యాగీ మసాలాని కూడా వేసేసుకోవాలి. మామూలుగా మనం 1 ప్యాకెట్ మ్యాగీకి 1 personకి అయితే 1 మసాలా పౌడర్ యాడ్ చేస్తాం కదా, కానీ ఇక్కడ నేను 5 members చేస్తున్నాను కాబట్టి 5 ప్యాకెట్స్ మసాలాని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 1 ప్యాకెట్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ మొత్తాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు అదే కడాయిలో తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు మనకి దోరగా వేగితే ఆ తర్వాత చాలా వేరే ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకోవాలి. అలాగే ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత దీంట్లోనే మనం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఏ కర్రీస్లో అయినా కరివేపాకు వేస్తే దాని టేస్టే వేరు కదండి, చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు దీంట్లోనే ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆలు అలాగే క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది టేస్ట్ కూడా. అంటే రాగా ఉంటే పిల్లలు అంత ఇష్టపడరు కాబట్టి కుక్ చేసుకున్నట్టుగా కుక్డ్గా ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒకసారి మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేయగానే టమాటోస్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా దీంట్లో పట్టి బాగా మగ్గిపోతాయి. సో టమాటోస్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా బఠానీ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, గ్రీన్ కలర్, వైట్ కలర్, అలాగే క్యారెట్ చూస్తుంటేనే యమ్మీగా కనిపిస్తుంది కదా. కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అంతేనండి, మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా దీంట్లో మ్యాగీ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెజ్జెస్ అన్నింటికి మసాలా ఫ్లేవర్ పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మ్యాగీ మసాలా ఇప్పుడు 2nd ప్యాకెట్ కూడా వేసేసుకున్నాము. ఇలా మొత్తం అంతటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కలర్ఫుల్గా బాగా ఫ్రై అయిన తర్వాత
దీంట్లో మనం ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 5 మ్యాగీస్ని నేను తీసుకున్నాను కాబట్టి 5 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీంట్లోనే మ్యాగీ రోల్స్ని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 5 తీసుకున్నాను కాబట్టి 5 కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా లూజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా వచ్చేసాయి కదా మొత్తం అంతా. ఇప్పుడు మనం 3rd ప్యాకెట్ మ్యాగీ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నింటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మ్యాగీ కూడా సాఫ్ట్ అండ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా రోల్ బాయిల్ అవుతూ వాటర్ అంతా బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఎగ్ మొత్తం వేయగానే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మ్యాగీలో కలిసేలాగా మొత్తం అంతటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మిగిలిన మ్యాగీ మసాలాని కూడా వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి, ఎక్సలెంట్గా ఉంది. అలాగే దేనికది వెజిటేబుల్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవుతూ చక్కగా తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. పిల్లలేంటి పెద్దలు కూడా వదలకుండా తినేశారు మ్యాగీ, అంత బాగుంది. సో సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్తో ఇంత పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎవరైనా నో చెప్పకుండా తినాల్సిందే. అయిపోయింది కదా చూడండి ఈ విధంగా టెక్స్చర్ వచ్చి లైట్గా వాటరీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా యమ్మీ యమ్మీ ఆల్ వెజ్జీ ఎగ్ మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. సో తప్పకుండా మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ SMS వంటిల్లు. అలాగే మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.